హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివియర్ ఫ్యామిలీ. సో చాలా డేస్ అయిపోయింది ఇలా వ్లాగ్స్ చేసి. సో మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉండాలనుకుంటున్నాను. సో ఇలా చెప్పి కూడా చాలా డేస్ అయింది. బట్ ఇప్పటి నుంచి ఏమో రెగ్యులర్గా ఉండాలని చూడాలనుకుంటున్నా కదా, చూద్దాం ఇంకా. సో ఈ మధ్యన కొంచెం బిజీగా ఉన్నానండి. ఇల్లు కొంచెం షిఫ్ట్ అయ్యాను. సో పిల్లలతో చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వ్లాగ్ అనేది చాలా పాతదనమాట. ఒక 3 మంత్స్ బిఫోర్ హైదరాబాద్లో మేమున్నప్పుడు అక్కడ బాంబే సర్కస్ ఆఫ్టర్ డికేడ్స్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పాలి అక్కడ వెళ్ళి సర్కస్కి. సో మెయిన్ నాకు పాప పుట్టిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. సో మా పెద్దమ్మాయిని తీసుకొని వెళ్ళాను. ఎంత ఎగ్జైట్ అవుతుందో అనేసి నేను ఆ ఎగ్జైట్మెంట్లో వెళ్తే ఈ ఫోన్లు ఎందుకు వచ్చాయిరా అనిపించేసింది. ఎందుకంటే సర్కస్ వెళ్ళిన తర్వాతే డైరెక్ట్గా తను షార్ట్స్లో చూసిందంట ఆల్రెడీ. సో ఇలా వాళ్ళు సర్కస్ అన్నీ చేస్తారు. సో ఇలా ఏమంటారు ఫ్లీట్స్ ఇవన్నీ చేస్తారు అనేసి తను అన్నీ చెప్తుందనమాట. వాళ్ళు చేసే ప్రతిదీ తను మమ్మీ నేను ఆల్రెడీ చూసా అంటే ఏమైనా వాళ్ళ స్కూల్ వాళ్ళు తెచ్చారా లేదంటే మా డాడీ వాళ్ళు ఎవరైనా తెలియకుండా తీసుకెళ్లారా అని అనుకున్నాము. బట్ కానే కాదు. దాని తర్వాత అడగంగా ఒక 2-3 టైం అడగంగా చెప్పింది మమ్మీ నేను ఇలా అది షార్ట్స్లో చూశాను, టీవీలో చూశానని చెప్పింది. నేనైతే షాక్ అయిపోయాను. తన ఫేస్లో కొంచెం అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా లేదు. ఏదో ఆ టైంలో కూడా బిజీగా ఉండేలాగా తను ఏం చేసిందంటే అంటే బోర్ రాకుండా ఉండడానికి, బికాజ్ ఆల్రెడీ ఫోన్లో చూసింది కదా, తనకి బోర్ వచ్చేసింది అనమాట ఒక 5-10 మినిట్స్లో. సో 5-10 మినిట్స్ తర్వాత తనకి బోర్ వచ్చేసిందని చెప్పి ఇంకా ఎదురుగా ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయంటే కొనుక్కోవడానికి పిల్లల్ని మాత్రం ఇలాంటి ప్లేసెస్కి అస్సలు తీసుకెళ్ళొద్దు అనిపించింది. బికాస్ తీసుకెళ్ళినప్పటి నుంచి మమ్మీ పాప్కార్న్, చిప్స్, బిస్కెట్స్ అవి ఇవి అన్నారు. ఇంకా అదృష్టం ఏంటి అంటే మేము వచ్చేసరికి ఆ ఫ్రంట్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. బికాస్ ఇప్పుడు నాకు తెలిసి బాంబే సర్కస్కి చాలామందే వెళ్ళే ఉంటారు. బట్ ఎవరైనా వెళ్ళని వాళ్ళకి ఈ వీడియో మీ అందరి కోసమైతే మెయిన్గా పెడుతున్నా అనమాట. సో నియర్లీ 32 మినిట్స్ ఉందనమాట ఈ వీడియో. బట్ నేనే ఎందుకు అంతసేపు అని చెప్పేసి జస్ట్ 16 మినిట్స్గా నేను కొంచెం కట్ చేసి కొంచెం ఫాస్ట్గా చేశాను అనమాట. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. బికాజ్ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో అయితే తీశాను. నాకు ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను కూడా ఇంట్లో వదిలేసి మరి మీ అందరి కోసం మీ అందరూ చూసి ఆనందిస్తారని నేను ఈ వీడియో తీశాను. సో ఖచ్చితంగా నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చేసిందైతే పెద్ద ఏమి లేదు. వీడియో చేతిలోనే చాలాసేపు పట్టుకున్నా కాబట్టి ఒక 2 అవర్స్ ఏమో ఇది అనమాట. సో పర్టికులర్గా సీట్స్ గురించి ఇందాక చెప్తున్నా కదా. సో డిపెండ్స్ ఆన్ ద సీట్ మనకి ప్రైజెస్ ఉంటాయి. సో బాంబే సర్కస్ ఆఫ్టర్ డికేట్స్ వచ్చింది కాబట్టి వరల్డ్ వైడ్ సర్కస్ అంతా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఒక్క కంట్రీనే కాదు అన్ని కంట్రీస్ నుంచి మనకి ఇక్కడ తెచ్చి ఒక 2 అవర్స్ షోగా చేశారనమాట. సో నేను చెప్పినట్టుగా మీరు ఫస్ట్ పిల్లల్ని మాత్రము అస్సలకి ఇంట్లో కొంచెం కూడా క్లూ ఉండేలాగా చూపించకండి. బికాజ్ అక్కడ వెళ్ళిన తర్వాత మన మీద వాళ్ళు ఎగ్జైట్ అయిపోతారని అనుకుంటాము. కానీ 1% కూడా ఎగ్జైట్ అవ్వకుండా ఇలాంటి మాటలు మాట్లాడిస్తారు. సో మనీ వేస్ట్ అనిపిస్తుంది. ఇంత ఎఫర్ట్ పెట్టి అక్కడ తీసుకెళ్ళినందుకు అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. సో అందుకని నాలాగా ఎవరు అవ్వకూడదని అయితే నేను ముందే చెప్పేస్తున్నాను. నేను ఆల్సో చెప్పాలంటే నేను చిన్నప్పుడు నాకు తెలిసి ఒక 2004-5లో అనమాట మేము ఏమంటారు ఈసీఎల్ దగ్గర ఉండేవాళ్ళము. సో అక్కడ ఉన్నప్పుడు ఇలా సేమ్ బాంబే సర్కస్ ఉంటే మేము వెళ్ళాము నాంపల్లి ఎగ్జిబిషన్లో. ఎంత బాగుందంటే చాలా బాగా చేశారు. బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సర్కస్కి చెప్పాలంటే మా పాప కంటే నేనే ఫుల్లీ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. కన్ను రెప్ప ఆర్పకుండా మరీ చూశాను అనమాట. అంత బాగుంది. మా పాపకైతే మధ్యలో బోర్ వచ్చేసి మా హస్బెండ్ ఫోన్ తీసుకొని మళ్ళీ షార్ట్స్ ఫోన్ అది ఆమెకు నచ్చింది ఆమె చేసుకుంది. బట్ నేనైతే 1% కూడా కన్నార్పకుండా అలానే చూస్తున్నా. బికాజ్ నాకైతే ఫుల్ ఇష్టం ఇలాంటివి. సో అందుకనే ఇష్టంగా చూసాను. నాకేమంటే ఫస్ట్ది దొరుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ చెప్పాను కదా మేము వచ్చేసరికి ఫిల్ అయిపోయి సెకండ్ సీట్ దొరికాయి అనమాట. ఫస్ట్ది నాకు తెలిసి 400,
దాని బ్యాక్ సైడ్ 300, 200, 100 ఇలా అనమాట. 100 అయితే మరీ దారుణము, మొత్తం బ్యాక్‌కెళ్ళిపోవాలి. నెక్స్ట్ అలానే ఇది గ్రౌండ్స్‌లో పెట్టారు కాబట్టి చెప్పాలంటే ఫుల్ ఎండాకాలంలో పిచ్చ వేడొచ్చేసింది. ఒక టెంట్‌లో ఏదో లోపల కూలర్, చిన్న చిన్న ఫ్యాన్స్ అయితే పెట్టారు. బట్ వాటి వల్లయితే పెద్ద గాలేం లేదు. సో, పిచ్చగా ఉడికిపోయామనే చెప్పాలి. అండ్ ఆల్సో వీళ్ళు గ్రౌండ్‌లో పెట్టారు కాబట్టి కింద కాలుతూ ఉన్న మట్టి అవన్నీ పిల్లలు నడుస్తా ఉంటే ఓ మై గాడ్! ఒకలాగా మట్టి అంతా నోట్లో పోవడము, వాసన వాసనగా అనిపించింది. సో, అలా ఏమైనా ఉంటే మాత్రం మాకివన్నీ తెలీదు కాబట్టి మాస్క్ ఏసుకొని వెళ్ళలేదు మేము. సో, నెక్స్ట్ టైమ్ ఏమైనా ఇలాంటిది మీ ఏరియాస్‌లో సో, ఇది నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇదేమైనా షో చేస్తే మాత్రము వాళ్ళు గ్రౌండ్స్‌లోనే పెడతారు. సో, ఆ గ్రౌండ్స్‌లో మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మాస్క్ అయితే వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అలానే అక్కడ చాలా రేట్స్ అనమాట. సో, అందుకనే ఇంట్లో నుంచే కొన్ని స్నాక్స్ అలాంటివి ఏమైనా తీసుకొని వెళ్ళిపోండి. హ్యాపీగా కూర్చొని తింటూ చూసుకోవచ్చు. మెయిన్ చెప్తున్నా కదా, కిడ్స్‌కి అయితే అస్సలకి చూపికండి. ఇంట్లో చిన్న గ్లూకో ఇవ్వకండి. బికాజ్ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్సైట్మెంట్ చూపించకపోతే ఎందుకురా వచ్చామా అనిపిస్తుంది. సో, అలా ఎవ్వరికైతే జరగద్దని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అలానే నేను ఇది 2 అవర్స్ చూసిన తర్వాత మా హస్బెండ్ అయితే నవ్వుతున్నాడు. దాన్ని తీసుకొనొచ్చి నువ్వు ఇంత ఎక్సైట్ అయ్యి చూస్తున్నావంటే నాకే విచిత్రంగా అనిపిస్తుందని. బట్ ఏమో తెలీదు, నేను ఒక చిన్న పిల్లలాగా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా చూసాను అనమాట. సో, నాకు తెలిసి ఈ ఫీలింగ్ 90s కిడ్స్‌కి మాత్రమే ఉంటది. బికాజ్ ఇప్పుడు మాకు ఆ టైంలో ఇలాంటి ఫోన్స్ అవి లెవ్వు కాబట్టి నేను హ్యాపీగా బయట ఏది కనిపిస్తే అది ఆడుకోవడం ఇలాంటివి చూసి ఎక్సైట్ అయిపోవడం అయితున్నాను. బట్ ఇప్పుడు జనరేషన్ కిడ్స్‌కి ఫోన్‌లో అన్నీ చూడడం వల్ల వాళ్ళకి 1% కూడా అసలు లైఫ్ అంటే ఏంటో తెలియట్లేదు. ఎంజాయ్‌మెంట్ ఏంటో తెలియట్లేదు. ఆ పిచ్చి ఫోన్‌లోనే కూర్చుంటున్నారు. సో, ఇప్పటి నుంచైతే నేను అవాయిడ్ చేస్తున్నా మా పాపకి. బట్ తను అంత అవాయిడ్ అవ్వట్లేదు. బట్ మీ ఇంట్లో కిడ్స్ కూడా ఎలా అవాయిడ్ అవుతున్నారు? సో, అవాయిడ్ అవ్వడానికి కొన్ని కొన్ని ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చేయండి. అండ్ ఆల్సో నేను ఇలా సర్కస్ చూసి ఇంటికి వెళ్ళా అనమాట. వెళ్ళిన తర్వాత చాలా డేస్ అయిందని శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఎపిసోడ్ పెట్టుకొని చూశాను. సో, నాకు చెప్పాలంటే ఆది మళ్ళీ ఆ చిన్న బాబు నరేష్ ఉంటాడు కదా! సో, వాళ్ళిద్దరిని చూస్తే అచ్చం సర్కస్‌లో చూసినట్టే ఉంది. బికాజ్ సర్కస్‌లో మనకి కామెడీ కోసం ఇలా జోకర్స్ అందరూ వస్తారు కదా! సో, వాళ్ళిద్దరు చేసే కామెడీ కూడా ఒక జోకర్ లానే అనిపించింది. అఫ్‌కోర్స్ వాళ్ళు జోక్ చేసేవాళ్ళు కమెడియన్స్. బట్ మనం అలా జోకర్ అనకూడదు కాబట్టి కమెడియన్స్ అని ట్రెడిషనల్ లాంగ్వేజ్‌లో అంటున్నాము. బట్ చెప్పాలంటే వాళ్ళని చూస్తే కూడా ఇలానే కామెడీగా అనిపించింది. నెక్స్ట్ అలానే వీళ్ళు చేసే కొన్ని కొన్ని ఉంటాయి చూడండి. అవే ఎగ్జాక్ట్‌గా జోకర్ చేసేది సేమ్ మన ఆది వీళ్ళందరూ చేస్తున్నారనమాట యాజ్ ఏ కమెడియన్స్‌గా. సో, అదే అనిపించింది. పెద్ద వాళ్ళకి వీళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. వాళ్ళేమో టీవీలో కనిపిస్తారు. పాపం వీళ్ళు కష్టంతో అన్ని ఊర్లన్నీ తిరిగి తిరిగి చేస్తారని. నాకు తెలిసి ఈ ఫీలింగ్ చాలా మందికి వచ్చే ఉంటుంది. బికాజ్ పాతకాలంలో ఇంత కమెడియన్స్ ఇట్లా ఏమీ లేవు ఇలాంటి షోస్. బట్ ఇప్పుడు అలా అయితే లేదు. అన్ని దాంట్లో కామెడీ షోస్ అవి ఇవి అని రావడం వల్ల వీళ్ళ టాలెంట్ని ఇంకా షోకేస్ చేయడానికి మనకు వచ్చిందనమాట. బట్ ఆల్సో వీళ్ళ వృత్తిని వీళ్ళు మర్చిపోకుండా ఖచ్చితంగా ఇలా సర్కస్లోకి వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అందరూ అనుకుంటారు నాకు తెలిసి. సో, ఫస్ట్ స్టేజ్ చిన్న చిన్నగా చేసే కదా మనము పెద్ద దాంట్లో వెళ్ళినట్టు. సో, ఆది కూడా అంతే నాకు తెలిసి. అంటే ఐ మీన్ కమెడియన్స్ అందరూ అంతే. ఆది ఒకడే కాదు, జబర్దస్త్ ఇలాంటి వాటిలో వాళ్ళే కాదు. సో, ఎగ్జాంపుల్ ఏమంటే సుధీరే ఉన్నారు. తను మెజిషియన్ అలా చిన్న చిన్న షోస్ చేస్తూ ఇప్పుడు పెద్ద హీరో రేంజ్‌కి వెళ్ళిపోయారు. సో, అలానే ఎవరైనా చిన్న చిన్నగా చేసి పెద్దగా అవుతారని అనిపించిన తర్వాత నెక్స్ట్ నేను ఓన్లీ బాయ్స్‌నే చూసాను అనమాట. ఎక్కువ సర్కస్ చేయడము, ఎక్కువ బాడీ అంతా ఫ్లెక్సిబుల్ చేయడము. బట్ ఇలా వీళ్ళని గర్ల్స్‌ని చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే మెయిన్ గర్ల్స్ అందంగా ఉంటారు. వాళ్ళు ఇలాంటి మొత్తము బాడీ అంతా బెండ్ అయిపోయేలాగా ఇలా చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. చెప్పాలంటే ఇలాంటి ఫ్లీట్స్ ఈ మధ్య కాలంలో అయితే నేను అసలు చూడలేదు. సో, ఈ మధ్యనైతే చెప్పాలంటే ఇలాంటి సర్కస్‌లు అవన్నీ ఆ ఢీ షోలో చూస్తున్నాము. సో, డైరెక్ట్ సర్కస్సే చేసినట్టు ఉంటదనమాట నాకు ఆ డాన్స్ చేసేవాళ్ళు. అంతకుముందు కాలంలో ఏంటి అంటే 90s, 80s టైంలో డాన్స్ అంటే పర్టిక్యులర్‌గా
లిరిక్స్ పట్టి ఉండేది. బట్ ఇప్పుడు సంబంధమే లేదనమాట. లిరిక్స్ ఒకలాగా వస్తుంది, వాళ్ళ డ్యాన్స్ అని ఏదో నిజంగా సర్కస్ చేస్తున్నట్టే ఉంది. సో కొన్ని దాంట్లో ఈ సర్కస్ వాళ్ళే చాలా బెస్టరా అనిపించింది. బట్ ఎక్కడెక్కడ నుంచో కంట్రీస్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని చూస్తేనే చాలా ఇదిగా బాగా అనిపించింది. డాగ్స్ అంటే యానిమల్స్ని హార్మ్ చేయకుండా వాటికి బాగా నేర్పించారు. బట్ చెప్పలేము, మనుషులే మాట వినరు, కొట్టి నేర్పిస్తారు కాబట్టి అఫ్కోర్స్ యానిమల్స్ని కూడా కొట్టి అయితే వాళ్ళు నేర్పించారని అనుకుంటాము. బట్ మనందరికీ చూపించడానికి, మనందరూ మెప్పు పొందడానికి వాళ్ళు అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఒకలాగా మనం శభాష్ అని చెప్పాలి. సో ఇలాంటి బాంబే సర్కస్ మీ ఇంటి దగ్గర ఏమైనా పెడితే ఖచ్చితంగా లైవ్లో వెళ్ళి చూడండి, ఇంకా బాగుంటుంది. సో చిన్న పిల్లలు ఉంటే ఇంకా నచ్చుతుంది అనమాట. మెయిన్ అలాంటి 90s కిడ్స్కి అయితే పిచ్చిగా నచ్చుతుంది. బికాజ్ అప్పుడెప్పుడో చూసిన వాళ్ళము. ఇప్పుడు చిన్న సర్కస్ అని వస్తుంది, బట్ చిన్న సర్కస్ ఏమంటే ఇంతకన్నా బాగుండదు అనమాట. ఏదో ఒక తాడేసుకుని దాని మీద నడవడం అలాంటివి చేస్తారు. బట్ అది మన లోకల్ సైడ్ కాబట్టి అలా ఉన్నారు. వీళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు కాబట్టి, సో ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ కంట్రీ కాబట్టి, సో మనకి ఎన్నో రకాలైన జనాలు వస్తారు, డిఫరెంట్ ఫ్లీట్స్ అన్నీ చూపిస్తారు, మెజిషియన్స్ వస్తారు. సో ఇవన్నీ చూస్తుంటే మనమే మర్చిపోతాము, ఒకలాగా కిడ్స్ లా బిహేవ్ చేస్తాము. ఎంతమంది అరుస్తున్నారంటే ఓ ఓ ఓ అని. నేనైతే పిచ్చిగా అరుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రంట్ సీట్లో కూర్చోలేకపోయా, బట్ బ్యాక్లో నాకు అంత క్లియర్గా అయితే కనిపించలేదు. బట్ నా ఫోన్ కూడా పెద్ద క్లారిటీ కాదనమాట. సో అందుకని ఇది వచ్చిన క్లారిటీలో అయితే మీ అందరికీ చూపించాలని ఆతృత నాకు. నియర్లీ ఈ వీడియో తీసి 3 months అవుతుంది, బట్ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయలేదు. 32 minutes ఉండే 32 minutes ఉంచాను. బట్ అలా మొత్తం పెడితే మీకైనా బోర్ వచ్చేస్తుందని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి పెడుతున్నాను అనమాట. కొన్ని క్లిప్స్ అయితే బోర్ ఉండేవి నేనే తీసేసాను. బట్ ఇలా చూసా ఎంత బాగుందంటే ఎవరైనా ఈ ఇయర్ మిస్ అయ్యి ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకెప్పుడు వస్తుందో బాంబే సర్కస్ తెలీదు. సో మళ్ళీ అప్పుడైతే ఖచ్చితంగా చూడండి. సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు లక్కీలీ చూసాను కాబట్టి సరిపోయింది. బికాజ్ నేను ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను. సో ఎక్కడైతే ఇలాంటి సర్కస్ నేను ఎక్కడైతే చూడలేదు. మెయిన్ ఇది బాంబే సర్కస్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ కాబట్టి, సో ఇలాంటి సర్కస్ అయితే నేను ఎక్కడా చూడలేదు. సో హైదరాబాద్లో అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక ఇయర్లీ ఒక 2 సార్లైనా ఎగ్జిబిషన్ ఒకటి, మళ్ళీ సర్కస్ ఇలాంటివి 2 లోకల్వే చూస్తా. బట్ ఇప్పుడు చాలా డేస్ తర్వాత ఇలా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి, ఐ మీన్ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చి చేస్తున్నారు కాబట్టి సూపర్గా అనిపించింది. బికాజ్ వాళ్ళ ఫ్లీట్స్ అని చాలా ప్రాక్టీస్ చేసి చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పాలి. సో ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ అయినా కమెంట్ అయినా చేయండి. అండ్ నా దాంట్లో చాలా తక్కువ అనమాట సబ్స్క్రైబ్ చేసేది. సో మెయిన్ మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బికాజ్ మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ తీయాలని నాకు ఇంకా అనిపిస్తుంది. బట్ ఏమంటే నేను అందరిలాగా బయట వెళ్ళైతే వీడియోస్ తీయడానికి సిగ్గుపడుతున్నాను. సో అలాంటి సిగ్గు ఇంకా పడకూడదు, మంచిగా మన వీడియోస్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. సో ఇంకా నీట్గా వీడియోస్ తీస్తాను పర్టికులర్గా అయితే. సో నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో కొంచెమైనా నాకు తెలిసి యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మధ్యన అందరు అన్ని వీడియోస్ తీస్తున్నారు, నేను కాదనను. బట్ ఏమంటే నాలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తే ఏదో నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి. సో నేను అన్నీ మేము తీసే వీడియోస్ అండ్ పిక్చర్స్ని నేను ఎక్కడ సేవ్ చేసుకోలేను కాబట్టి నా దగ్గర ఉన్న చిన్న మెమోరీస్ని ఇలా యూట్యూబ్లో అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అయితే చిన్న లేదు, పెద్ద లేదు, పేదది ఎవ్వరు లేరండి. ప్రతి వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసేయడము, ఇలాంటి వీడియోస్ చేయడం. సో అందులో నన్ను కూడా ఒక దాని అనుకోండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బికాస్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు టంగని నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ రాగానే అరే వీడియో పెట్టిందిరా అని చూడొచ్చు. బికాజ్ వ్యూస్ ఎంత బాగా వస్తే నాకు అంత ఇష్టం అనమాట. ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి, వీళ్ళందరికీ నచ్చుతున్నాయని. సో ఎవరు వ్యూ చేయకపోతే నాకు ఎలా అనిపిస్తుంది, ఒకలా బాధ అనిపిస్తుంది. అది మీకు కూడా తెలుసు. ఒకవేళ మీరు
ఒక యూట్యూబర్ అయి ఉండి మీరేమైనా పెట్టి లేదంటే మీరేమైనా చేసిన వంట తినకపోయినా ఇలా చిన్న చిన్న ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీరు నచ్చిన పని ఎవరైనా మెచ్చుకోకపోతే ఎలా ఉంటుంది అలానే సేమ్ నాకు కూడా అనమాట. నాకు కూడా ఒకలాగా నాకు ఇష్టమైన పని ఇలా వీడియోస్ తీయడం అందరికీ చూపించడము కొంచెం మెచ్చుకుంటే బాగా అనిపిస్తుంది. సో మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చూడండి చాలు. ఎప్పుడో ఒకసారి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అంతే చాలు. ఇంకంతకంటే నేనేం అడగను. దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ కూడా నిజంగా ఏం లేదు. జస్ట్ ఐఎమ్ క్యాప్చరింగ్ మై మెమరీస్ అనమాట. నా లైఫ్ టైం మెమరీస్ అంతా ఒక సీడీలో ఎలా పెట్టాలనుకుంటున్నా అలా యూట్యూబ్లో నేను పెట్టాలనుకుంటున్నాను. సో మీరందరు కూడా చూస్తే ఇంకా ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చి అందరికీ షేర్ చేసి మనది ఇప్పుడు ఒక 1.4 ఉంది సబ్స్క్రైబర్స్. ఒక 1.5 అయినా చేయండి అంతే చాలు. నేను ఫుల్ ఖుషి అయిపోతాను. అంతే అండి. ఇంకా ఈ వీడియోని నేను ఎక్కువ లెంతీగా మాట్లాడదలుచుకోలేదు. బికాజ్ ఇది బాంబే సర్కస్ గురించి నాకు తెలిసినంత మీ అందరికైతే చెప్పేశాను. సో ఇంకేమైనా నేను తప్పుగా చెప్పున్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా మీరు ఖచ్చితంగా కింద కరెక్ట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ అలానే మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. దానివల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ట్రై చేస్తాను. సో ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసి నా వాయిస్ ఓవర్ జస్ట్ ఎండ్ చేసి వీడియో ఒక 1 మినిట్ ఉంది అది కంటిన్యూ చేసేస్తాను మ్యూజిక్ పెట్టేసి. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నా వీడియోస్ని డైలీ చూడండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? బై బై ఫ్రెండ్స్.